ఏమైందమ్మా? పట్టి పోయిందా ఆంటీ? బంగారు పట్టియా? అవును. ఏమండి? ఏంటే అంతర్పరిచావు? అమ్మాయి గారిది బంగారు పట్టి పోయిందంట. అమ్మాయి గారి పట్టి మన జాతరలో పోయిందంటే మన ఊరు సర్పంచ్ గా నాకే అవమానం. నాన్నగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అది నాకు సెంటిమెంట్. అమ్మా నాన్నలకు తెలిస్తే ఫీల్ అవుతారు. అమ్మాయి ఇక్కడంతా వెతికావా? అంతా వెతికాను. దొరకలేదా? దొరకలేదు. అయితే దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా. అయ్యుండొచ్చు అంకుల్. ఆగు చెప్తా. ఏంటండి ఒక కేకలేస్తున్నారు? ఒకసారి పక్కకి రా. మావడాలంటాడు కాదు, కాంటి హిందీ తీసుకెళ్ళాను. నేను వచ్చింది అలాంటి పనికి కాదు. ఈ అమ్మాయి వస్తూ వస్తూ దారిలో పట్టి పోగొట్టుకుందిరా. నువ్వు దాన్ని వెతికి పెట్టాలి. ఆహా, నాకు ఇంకేం పని పాట లేదనుకున్నారా? అలా అనకరా. ఆ పట్టీలంటే ఈ పాపకు చాలా సెంటిమెంటు. వీళ్ళ నానంటే నాకు సెంటిమెంటు. నాకే సెంటిమెంట్ లేదు కదా. ఈ ఊరు సర్పంచ్ గా నా పరువు పొద్దురా. పోతే పోనీ. అలా అనకరా. మరేంటి? డిగ్రీ పాస్ అయ్యి ఊరు పరువు నిలబెట్టావు. అయితే మా గురుగారి దగ్గర నా పరువు నిలబెట్టకూడదా? బాబా ప్లీజ్ 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 ప్లీజ్. బా, నేను నడుచుకుని వెళ్ళానండి. బైక్ మీద వెళ్ళరా? నా దగ్గర బైక్ లేదండి. నా దగ్గర ఉందరా. ఇదిగో తాళం. ఎక్కడండి? అక్కడండి. I love you. ఏంటండి ఏమన్నారు? I love you. I love you. I love you. ఏం జోకేశారండి బాబు. మీకు కూడా అలాగే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా వచ్చి ఐ లవ్ యూ చెప్తే అది నీకు సెన్స్ ఆఫ్ హ్యూమరా? మరి కాదా? నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు. అయ్యి బాబోయ్, ఆ కళ్ళలో ఏమైనా పవర్ స్టేషన్ ఉందండి? లేకపోతే కళ్ళేంటండి బాబు? కొంచెం అలాగే చూస్తే కాలు పెట్టున్నాను. ఐ లవ్ యూ. ఏమండి ఇడియట్ సినిమాలు రవితేజలు అలా మాట్లాడతారేంటండి? కొంపదీసి మీరు ఆయన సిస్టరా లేక ఫ్యానా? అయినా మనకి లవ్లు గివ్లు ఎందుకండి? ఏమండి పట్టి ఎదకండి, త్వరగా వెళ్దాం, అవతల జాతర టైం అవుతుంది. పట్టి నా దగ్గరే ఉంది. మరి ఎందుకు తీసుకొచ్చారండి? ఐ లవ్ యూ చెప్పడానికి. ఆ ముఖ్యదో అక్కడే చెప్పొచ్చు కదండి. ఇంత దూరం తీసుకొచ్చారు అనవసరంగా పెట్రోల్ బొక్క. ఏమండి నాకు మా ఊర్లో చాలా మంచి ఇమేజ్ ఉంది, దాన్ని కానీ డ్యామేజ్ చేద్దామని చూస్తున్నారా? ఇదేంటండి బాబు ఇలా కొట్టేశారు? అయ్యో అయ్యో, నన్ను కొట్టి మీరేడుస్తారేంటండి బాబు? ఇదేంటండి సడన్ గా సీన్ సెంటిమెంట్ లోకి మారిపోయింది. అయ్యో ఏడవకండి బాబు, ఏడండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి ఏడవకండి. సడన్ గా ఎవరిని చూస్తే మిమ్మల్ని చేశారు అనుకుంటారండి. ప్లీజ్ అండి, ఏమండి ఏడు పాపండి, ప్లీజ్ అండి ఏడవకండి. ఏమండి ప్లీజ్ 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 అండి ఏడవకండి బాబు. అర్రే ఏడవద్దండి. ఆ రోజు బస్ లో నా గురించి డేర్గా చెప్పావు చూడు, అప్పుడే నచ్చావు. తర్వాత నీ నిజాయితీ నచ్చింది, నీ హెల్పింగ్ నేచర్ నచ్చింది, జోల్గా ఉండే నీ క్యారెక్టర్ నచ్చింది. ఎవరి కోసం వెయిటింగు? మా అమ్మ కోసం.
ఏంట్రా రమ్మన్నావు? అమ్మా, ఈ అమ్మాయి పేరు నందిని, మన పక్కూరు ప్రెసిడెంట్ రామచంద్రరావు గారి చిన్న కూతురు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. నాకు పిచ్చగా నచ్చేసిందిరా. నా బంగారు తల్లి, నాదిష్టే తగిలెట్టుందమ్మా. చూడమ్మాయి, రేపు మీ నాన్న మీ ప్రేమను ఒప్పుకోలేదు, మీ అమ్మకి ఇష్టం లేదు అంటే కుదరదు. మా వాడి విషయంలో ఏదైనా తేడా జరిగితే ఇత్తడైపోద్ది. అప్పుడు నాలో అమ్మని కాదు అమ్మోర్ని చూస్తావు. ముందే ఆలోచించుకో. పదండ్రా. మీరు వెళ్ళండి, వచ్చేస్తాం. ఇక మీరు బయలుదేరండి. ముందున్న ఫ్రెండ్స్ కన్నా వెనకొచ్చిన లవరే గ్రేటా? రేయ్, ప్రేమించుకునేటప్పుడు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఏదైనా ప్రాబ్లం వస్తేనే కావాలి కదా. సిగ్గు లేదు నీకు? లేదు. పదా. నాదో చిన్న కోరిక తీరుస్తావా? అంతా ఓకే, 10 నిమిషాలు కాలేదు అప్పుడేనా? ఎందుకేనండి బాబు, నాకు ప్రేమలంటే పడవని చెప్పింది. నీతో బైక్ మీద ఊరంతా తిరగాలి. ఇంతేనా? ఏమి అటు చూడు. ఏంటే? ఏమైందన్నయ్య? పేకాట్లో గెలిచాను, ఓడెవరికి ఆడమన్నారు, కుదరదన్నాను, అందుకని. అవునానయ్య? అవునరా, అయితే ఏంటి? సొత్తానికి ఎంత అలా కొట్టేవేంట్రా? చిచి, దీనమ్మ ఏదో గోల. ప్రతివాడు ఇదే మాటను ఇసుకించేస్తున్నాడు. అన్నయ్య, సచిన్ ఎంత ఉంటాడు? ఎంత. కానీ క్రికెట్లో ఎర్రక్కొట్టేస్తాడు. నీకు బ్రూస్లీ తెలుసా? తెలుసు. మా బక్కోళ్ళలో ఉంటాడు, కానీ ఫైట్స్లో కుమ్మేస్తాడు. మనం ఎంత ఉన్నా ఉన్నది కాదన్నయ్య, దమ్ముందా లేదా అన్నదే మ్యాటరు. ఎరా, సినిమా చూస్తారా? వచ్చి కుమ్మండ్రా. ముందు వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. ఏమన్నారు? పర్లేదన్నాడు డాక్టర్. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేశారా? చేశాం, వాళ్ళ అన్నయ్య వస్తా అన్నాడు. ముందా ఎక్స్ప్రెషన్స్ మార్చేటారు, చాలా దరిద్రంగా ఉంది. మా మొహాలే అంతలే. ఈ ఇంజెక్షన్ అర్జెంటుగా చేయాలి. వెంటనే కౌంటర్లో క్యాష్ కట్టండి. బొంగే కాదు, ఇప్పటికే మా దగ్గర ఉన్న డబ్బులు తినేసాడు మీ డాక్టర్.
అది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్. డబ్బులు కట్టి మళ్ళీ తీసుకుంటాను. కొంచెం జాగ్రత్త. అలాగే. పదండ్రా. అభిమన్యు ఫ్రెండ్స్. అన్నయ్య, ఫ్రెండ్షిప్ అనేది హాస్పిటల్లో పుట్టేది కాదు, హార్ట్లో పుట్టాలి.